ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి జెఫన్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 3వ అధ్యాయాన్ని మొదటి వచనం నుండి ధ్యానం చేసుకునడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుని యొక్క వాక్యము ఆయన ప్రవచన రీతిలో జెఫన్యా భక్తునికి ప్రవక్తకు యెహోవా దేవుడు ప్రత్యక్షమై తన యొక్క వేదన, తన యొక్క ప్రతీకార చర్య, ఉగ్రత ప్రభు బట్టబయలు చేస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, చాలా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తూ ఉన్నది దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యములను వివరిస్తూ ఉన్నాడు. జెఫన్యా 3:1 ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణము. ఈ పట్టణంనకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో ఆలోచన చేద్దాం. ఇక వర్ణించడానికి ఉన్నతమైన ఈ యొక్క విశేష లక్షణాలు కలిగిన ఈ పట్టణాన్ని వర్ణిస్తూ ఉన్నాడు భక్తుడు. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేయునది. ముష్కరము అనగా పొల్యూటెడ్, సత్య జీవితము లేక అపవిత్రత అంటించుకొని ఈ లోక అనుసారంగా రాజీ పడుతూ జీవించుచూ ఉన్న విధానానికి సాదృశ్యంగా ఉంది. ముష్కరమైనది, పొల్యూషన్, దెర్ ఇస్ నో ప్యూరిటీ, స్వచ్ఛత లేదు. ముష్కరమైన పట్టణము, భ్రష్టమైన పట్టణము, అప్రెసింగ్. ఇది ఫిల్దీ. ముష్కరమైనది అనగా ఫిల్దీ, భ్రష్టమైనది అనగా పొల్యూటెడ్, అన్యాయము చేయునది అనగా అప్రెసింగ్ సిటీ. ఇక్కడ ఎవరు ఏ పట్టణాన్ని గూర్చి ఈ యొక్క అతి విశేషమైన ఈ భయంకరమైన గుణలక్షణాలు కలిగిన పట్టణంగా ఉంది అని ఆలోచన చేసినప్పుడు యెహెజ్కేలు 23:30 తెలియచేస్తూ ఉన్నాడు. నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి ఈ పట్టణములో నివసించుచున్న యూదులు, ఇశ్రాయేలు వారు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగము, దేవుని యొక్క స్వాస్థ్యము, దేవునికి ఇష్టమైన ప్రియులు. అయితే వీరు అన్యజనులతో ఏకీభవించారు. అన్యజనులతో సహవాసము చేసి, సాంగత్యము చేసి, వారు చేసిన వ్యభిచారమును బట్టి అన్యజనులతో వ్యభిచారము చేస్తూ ఉన్న విధానం అనగా విగ్రహములను పూజించు వారితో సత్సంబంధములు పెట్టుకుని ఐక్యమైపోవుట అనగా వ్యభిచరించుట. ఈ కార్యము ఈ యొక్క పట్టణంలో జరుగుతూ ఉంది. నీవు వారి విగ్రహములను పూజిస్తూ ఉన్నావు. వారు పూజించుకుంటున్నారు అంటే వారు ప్రభువుని ఎరగని వారు. అయితే నీవు ప్రభువుని ఎరిగి కూడా, పరిశుద్ధమైన జనాంగమని ఎరిగి కూడా నీవు ఆ విగ్రహములనే పూజించుచూ ఉన్నావు. పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టి అపవిత్రం చేసుకున్నా అనగా ఈ యొక్క వస్త్రములు తెల్లగా ఉన్నాయి. ఈ వస్త్రములకు కొంచెం బురద చల్లితే ఏమవుతుంది? మురికి అయిపోతుంది, అపవిత్రం అయిపోతుంది. ఆ విధంగా వారి యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన బ్రతుకు, వారి యొక్క జీవితము, శరీరమును వారు ఏం చేసుకున్నారు? అపవిత్రపరుచుకున్నారు. దీన్ని బట్టి విగ్రహములను, అన్యులు పూజించు విగ్రహములను వీరు కూడా కౌగిలించుకున్నటను బట్టి
ప్రేమించుటను బట్టి, పూజించుటను బట్టి నీవు ఇలా చేసుకున్నావు కాబట్టి ఇక నీకు సంభవించవలసినది నేను నీకు తెలియచేస్తాను. నీ అక్క ప్రవర్తించినట్టు నువ్వు ప్రవర్తించుతావు కనుక అది పానము చేసిన పాత్రను నువ్వు కూడా పానము చేస్తావు అని చాలా భయంకరమైన విషయాల్ని మరి భక్తుడు వెళ్ళగక్కుతూ ఉన్నాడు. యెహెజ్కేలు భక్తునికి ప్రవచన రీతిగా ప్రభువు తెలియజేసిన ఈ యొక్క వాక్కు ఆలోచన చేద్దాం. వీరి బ్రతుకులో ఇంత కష్టం వచ్చింది కాబట్టి ఎంత సమస్య వచ్చింది, ఎందుకనగా వీరు చాలా భయంకరమైన పాపము అనగా అపవిత్రమైన కార్యమును చేసి ఉన్నారు. కాబట్టి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు. కాబట్టి అక్కడ నీవు సేద్యము చేయలేవు. దేవుని యొక్క ఉగ్రత కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఈ యొక్క ఇశ్రాయేలీలు. ఆలోచన చేద్దాం, దేవుని యొక్క చిత్తానికి ఎంతగా దూరంగా ఉన్నారు ఆలోచన చేద్దాం. ఈ యొక్క అపవిత్రమైన కార్యము చేయుటను బట్టి దేవుని యొక్క క్రోధము, ఉగ్రత కుమ్మరించబోతూ ఉన్నాడు. నేను కుమ్మరిస్తాను, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిని వారిని దహించును. యెహెజ్కేలు 23:31 ఇది ప్రభువగు యెహోవా వాక్కు. Therefore have I poured out mine indignation upon them. I have consumed them with the fire of my wrath. Their own way have I recompensed upon their heads, said the Lord. చాలా భయంకరమైన ఇండిగ్నేషన్, ఉగ్రతాగ్ని దేవుడు వారి మీదికి పోయబోతూ ఉన్నాడు. చాలా భయంకరమైన ఉగ్రత కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకనగా ఇక్కడున్న ఈ భ్రష్టమైన పట్టణాన్ని గురించి అనగా యెరూషలేమును గురించి దేవుని యొక్క ఉగ్రత. అందుకనే అన్యాయం చేయు పట్టణం ఇది. సైన్యములకు అధిపతియగు యెహోవా యెర్మీయా 6:6 ఇలాగ సెలవిచ్చున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టండి. ఆ పట్టణము కేవలం అన్యాయమును అనుసరించి నడుచుచూ ఉన్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. దేవుడు అగ్నిని కురిపించబోతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఇక్కడ యెషయా గ్రంథంలోనే, ఆ యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలోనే వారి యొక్క యాజకులు ఎలా ఉన్నారట. వారి యొక్క యాజకులు 3వ వచనము, దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎర్రలో ఏమీయు మిగలకుండా భక్షించు తోడేళ్ళు. ఎంత భయంకరంగా ఉందో అక్కడ ఉన్న యాజకులు చేస్తున్న పని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనము ఆలోచన చేద్దాము. యెహెజ్కేలు 22:26 వచనములో ఆ దినాల్లో అక్కడి యాజకులు ఏ విధంగా ఉన్నారు. యాజకులు ధర్మశాస్త్రమును అవలంబించాలి, బోధించాలి, దాని ప్రకారంగా అనుగుణంగా నడవాలి. కానీ అక్కడి యాజకులు ఆ దినాల్లో ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. దేవునికి ప్రతిష్ఠితమైన వస్తువులను వారు ఏం చేస్తున్నారు? అపవిత్రపరుస్తున్నారు. ఏమునండి వస్తువులు? మందిరంలో పాత్రలు, గిన్నెలు, ఆ యొక్క కప్పులు బంగారు వెండితో తయారు చేయబడినవి యెరూషలేములో ఉంచబడి ఉన్నాయి. వాటిని పవిత్రంగా చూసుకొని శుద్ధిగా ఉంచుకోవాలి. కానీ వీరేం చేస్తున్నారు? అపవిత్రము. ద్రాక్షారసము తాగుటకు, మత్తైనవి తాగుతూ దాన్ని పాడు చేయడానికై
వారు ఉపయోగిస్తున్నారు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదము ఉంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరించరు. దేవునికి చాలా అతి పవిత్రమైన, చాలా నిష్ఠగా వారు జరిగించాల్సిన ముఖ్యమైన విషయం ఏమనగా, యూదులు, ఇశ్రాయేలు వారు ఖచ్చితంగా 7వ దినము విశ్రాంతి దినముగా ఆచరించాలి, పవిత్రంగా, పరిశుద్ధంగా. కానీ వారు విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచూ ఉన్నాను. ఎప్పుడైతే మనము సరైన విధానములు భక్తి చేయము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము, దేవుని సేవించము, అప్పుడు మనల్ని చూసి దేవుని ఎగతాళి చేస్తారు. వీరు దేవుని బిడ్డలా, దేవుని భక్తులా, వీరు ఇశ్రాయేలీలా, వీరు యూదులా, వీరు విశ్రాంతి దినములు పనులు చేస్తారా, వీరు దేవునిని ఆరాధించరా? రకరకాల ప్రశ్నలతో మరి వారు ఈసడించుకుంటారు, హేళన చేస్తారు, అపహసిస్తారు. అందువల్ల వారి మధ్య, అన్యజనుల మధ్య నేను దూషించబడుచు ఉన్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. Her priests have violated my law and have profaned mine holy thing. They have put no difference between the holy and profane. Neither have they shewed difference between the unclean and clean, and have hid their eyes from my Sabbaths, and I am profaned among them because of their irregularity, because they have violated the Lord's law, and they failed to observe strictly the law of the Lord, and violated the Sabbath day. ఆలోచన చేద్దాం. దానిలో అధిపతులు లాభం సంపాదించడానికి ఆ పట్టణంలో మొదలు పెడతారు. లాభాల కొరకు వ్యాపారాలు, నరహత్య చేయుటలో మనుషులను నశింపచేస్తారు, చంపుతారు లాభము కొరకు. వేటను చీల్చు తోడేళ్లలాగా ఉన్నారు. Her princes in the midst of thereof are like wolves, ravening the prey to shed blood and to destroy souls, to get dishonest gain. వారు లాభసాటి కొరకు వెతుకులాట చీకటిలో, తోడేళ్ల వలె, వేటలో వారిని నశింప చేసిన తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు అనగా యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు మధ్య, యూదుల మధ్య ఉన్న ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచూ ఉన్నారు. ఈ రోజున కూడా వ్యర్థమైన దర్శనములు, ఆ కలల భావములు, ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు ప్రవచించుచు ఫలాని తారీఖు రాత్రి 9 గంటలకి జాగ్రత్తగా ఉండండి, ప్రభు వచ్చేస్తున్నాడు. అబద్ధ ప్రవచనాలు. నీకు మేలు కలుగుతుంది, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, నీకు పిల్లలు పుట్టేస్తారు, నీకు బహుమతి రాబోతుంది. రకరకాల లాభసాటి అయిన ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు. దేవుడు వారికి బయలుపరచకుండానే వారు ఏం చేస్తున్నారు? యెహోవా దేవుడే మాకు తెలియచేశారు అని అబద్ధములాడుతున్నారు. దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కానుచు యెహోవా ఏమీయు సెలవియనప్పుడు ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చెను అనుచు చెప్పుచు వట్టి సోదగాన్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చు పూత పూయువారై ఉన్నారు. గచ్చు పూత. యెహోవా దేవుడు చెప్పలేదు యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడని చెప్తారు. యెహోవా దేవుడు బయలుపరచలేదు, దేవుడు బయలుపరచాడు అని చెప్తారు. అబద్ధమును వారు ప్రకటిస్తారు. వ్యర్థమైన దర్శనములు కనుచు ప్రభు అయితే ఏమి సెలవు ఇవ్వలేదు. అలాంటప్పుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడని ఆయన నామను వ్యర్థంగా పలుకుతారు. ఇది జరుగుతుందా లేదా? ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తున్నారా లేదా?
అబద్ధ బోధకులు వచ్చారా లేదా? నేనే యేసును, నేనే ప్రవక్తను, నేను పరిశుద్ధుడిని అని పలుకుతున్నారా లేదా? ఆలోచన చేద్దాము. భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఈ శరీర సంబంధమైన, కుటుంబ సంబంధమైన మేలులే కుమ్మరిస్తారు, శుభవచనాలు పలుకుతారు, శుభము కలుగునుగాక అని ఆశీర్వదిస్తారు. కానీ వారు పాపములో ఉన్నారు. వారి పాపమును కక్కాలి, వారి పాత జీవితము మారిపోవాలి, ప్రభువైన యేసుకు వారు ప్రతిష్ఠించుకోవాలి, అంకితం కావాలి అనే సత్యాన్ని వెల్లడి చేయరు. వారి అంతరంగ పాపమును బయటికి తేరు. ఇది జరుగుతూ ఉన్నది. వారు గచ్చుకు పూత పూస్తారు, మంటి గోడకు గచ్చు పూత పూస్తారు, పైన మేకప్లు చేస్తారు. ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు. Her prophets have daubed them with untempered mortar, seeing vanity and divining lies unto them and saying, Thus said the Lord God, when the Lord hath not spoken to them exactly. ఇది భయంకరమైన పాపము. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయొచ్చు, దొంగిలిస్తారు, వారు దీనులను దరిద్రులను హింసిస్తారు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. ఎవరండి? వారి మధ్య సామాన్య జనులు. ప్రవక్తలే ఇలాగా చేస్తే, యాజకులే అలాగా చేస్తే, సామాన్య ప్రజలు కూడా మూకుముడిగా వారు దోపిడీలు చేయరా, అన్యాయం చేయరా, దొంగిలించారా, వ్యభిచరించారా, విగ్రహారాధన చేయరా, దోచుకోరా, పరదేశులను బాధించరా, మార్గదర్శకులు లేరు. నా ప్రియులారా, ఈరోజున ఆలోచించేద్దాం. ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ హ్యావ్ యూజ్డ్ అప్రెషన్, exercised robbery, and have vexed the poor and needy. Yeah, they have oppressed the strange wrongfully. కాబట్టి ఇది జరుగుతూ ఉంది ఈ లోకంలో. ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలు కూడా పరిశుద్ధతకు, పవిత్రతకు, ప్రభువును భయభక్తులతో సేవించుటకు వారు దీక్ష పూనట్లేదు. వారు తమను తాము సమర్పించుకోలేని స్థితిలో ఉన్నారు. వారు త్యాగమై, దేవునికి అంకితమై, ఇష్టమైన పాత్రలుగా మారలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజున ఆలోచించేద్దాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఓ భక్తులారా, ఓ విశ్వాసులారా, మన విశ్వాస జీవితం ఎలాగుంది? ఆలోచన చేద్దాం. ప్రభు సన్నిధిలో మన యొక్క జీవితం అంతా కూడా బట్టబయలవుతుంది. తెరిచిన సమాధిలాగా బయటికి పరుస్తూ ఉన్నాడు దేవుడు ఒక్కొక్క పాపాన్ని. ఆ అబద్ధ ప్రవక్తలని, ఆ అబద్ధపు మోసమైన యాజకులని వెంబడించేవారు ఎంతమంది? సంఘాలు పెరిగిపోతూ ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా వెళ్తున్నారు. ఆలోచన చేద్దాం. ఎక్కడ నువ్వు వెంబడిస్తున్నావు? ఎక్కడ దేవుని యొక్క వాక్యము లోతుగా నీకు దొరుకుతూ ఉంది? మాయ, మోసము, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు, ఈ జీవితంతో నువ్వు కట్టుబడి ఉంటే దేవుని యొక్క అగ్ని పరీక్ష, ఉగ్రత కుమ్మరించబోతూ ఉన్నాడు. దేవుని యొక్క తీర్పు నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆలోచన చేద్దాం. భయంకరమైన స్థితి నీకు రాకుండా ఉండాలి అనంటే, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనబడలేదు. ఎలా ఉన్నారండి? నేను ఇంకా ఎవరిని కూడా నాశనం చేయకుండా, దేశమును పాడు చేయకుండా, ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడు? ఆ బద్దలైపోయింది గోడ. ఆ బద్దలైన గోడను కలపాలి. అది ఐక్యమైపోవాలి అనంటే మధ్యలో ఆ గ్యాప్ ఫిలప్ చేయాలి. ఆ ఖాళీలో నిలబడేవాడెవడు? ఆలోచన చేద్దాము.
ఖాళీలో నిలబడేవాడెవడు అని అడుగుతున్నాడు ప్రభు. ఈరోజున దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఆ ఖాళీలో నిలబడతావా? ఆ పగిలిపోయిన ఖాళీలో నిలబడి ఆ యొక్క ప్రాకారమును దిట్టపరుస్తావా? గట్టి చేస్తావా? పాడు చేయకుండా దేశమును దేవుడు ఉగ్రతతో కుమ్మరించకుండా నువ్వు కాపాడడానికి నువ్వు మధ్యవర్తిగా నిలబడతావా? ఆలోచన చేద్దాం. ఎంత విచారించినాను, ప్రభు ఎంతగా వెతికినాను, ఒక్కడు కనబడలేదు అని ప్రభు చెప్తున్నాడు. I sought for a man among them that should make up the hedge and stand in the gap before me for the land, that I should not destroy it. But I found none. అందువల్ల ఇక తప్పక నా ప్రయత్నము చేసినా సాగలేదు, ఎవరు దొరకలేదు. ఆ బద్దలైన ఆ గ్యాప్లో ఎవరు నిలబడడానికి ముందుకు రాలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. యెహెజ్కేలు 23:31. నా క్రోధమును వారి మీద కుమ్మరిస్తాను. వారి ప్రవర్తన ఫలము వారి మీదికి నా ఉగ్రతను కుమ్మరిస్తాను అని అంటున్నాడు. కుమ్మరిస్తాను, అగ్ని చేత వారిని దహిస్తాను. ఇదే ప్రభువు యెహోవాకు. Therefore, because the Lord has given you time to repent, to set right yourself, and to wash your clothes with the precious blood of Jesus Christ, but you have not heard the voice of the Lord. Therefore have I poured out mine indignation upon them. I have consumed them with the fire of my wrath. Their own way have I recompensed upon their heads, said the Lord God. దేవుడు ఉగ్రతాగ్ని వారిని దహింప చేయుదును. ఎంత ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నాము ఆలోచన చేద్దామా? నువ్వు సరి చేసుకుంటే ఆ ఉగ్రత నీ వద్ద నుండి తొలగిపోతుంది. నువ్వు తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకొని బాతులాడితే ఆ ఉగ్రత దాటిపోతుంది, దేశము కాపాడబడుతుంది. ఈ రోజున దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో సరి చేసుకో. ప్రభువును క్షమించమనడు. ఉగ్రత నుంచి నన్ను, నా కుటుంబాన్ని, దేశాన్ని కాపాడు, ప్రపంచాన్ని కాపాడమని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. అట్టి భాగ్యము ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.